Hi friends, welcome to my YouTube channel. Observe the question. How many factors of 1080 are perfect squares? 1080 యొక్క కారణాంకాల్లో ఖచ్చిత వర్గ సంఖ్యలు ఎన్ని? సో మామూలుగా కారణాంకాల సంఖ్య అడుగుతున్నాడు, కానీ ఇక్కడ ఆ కారణాంకాలలో వర్గ సంఖ్యలు ఏవేవి ఉన్నాయని అడిగిండు. సో ముందుగా మనం కారణాంకాల సంఖ్య తెలుసుకోవాలి అంటే ఇచ్చిన సంఖ్యను మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. సో 2 టేబుల్లో డివైడ్ అవుతుంది ఫస్ట్, నెక్స్ట్ అగైన్ 2 టేబుల్లో డివైడ్ అవుతుంది, అగైన్ 2 టేబుల్లో డివైడ్ అవుతుంది, 2 135 జా. సో నెక్స్ట్ 5 టేబుల్లో డివైడ్ అవుతుంది, 5 2 జా, 5 7 జా. నెక్స్ట్ ఇది 3 9 జా, 3 3 జా, 3 1 జా. సో ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఏమొచ్చిందో రాసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 3 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1 వచ్చింది. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఒకవేళ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఆల్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటేనేమో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత పవర్కి నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాం. 2 పవర్ ఆఫ్ 3 ఉంది కాబట్టి 4, 3 పవర్ ఆఫ్ 3 ఉంది కాబట్టి 4, సో 1 ఉంది కాబట్టి పవర్ 2. సో నెక్స్ట్ నెంబర్ తీసుకుని మల్టిప్లై చేస్తాం. 4 4 జా 16, 16 2 జా 32. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కానీ మనకు అడిగింది ఆ 32 ఫ్యాక్టర్స్లో మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఆల్ ఫ్యాక్టర్స్ అన్నిటి కూడా 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్, 1 ఈజ్ ద లీస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ నెంబర్స్. సో 1 ఒకటి. నెక్స్ట్ ఇది ఇక్కడ 2 పవర్ ఆఫ్ 3 ఉంది, సో అంటే 2 స్క్వేర్ కూడా వస్తుంది కాబట్టి మనకి సో 4 ఈజ్ ద 1 ఫ్యాక్టర్. 4 టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి 4 ఈజ్ ద స్క్వేర్ నెంబర్. నెక్స్ట్ స్క్వేర్ నెంబర్ వచ్చేసి 9, సో 1 + 8 9 అవుతుంది కాబట్టి 9 వస్తుంది. నెక్స్ట్ ఇది 9 4 జా 36, సో 36 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. సో మనకి 1 4 9 36, సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది మనం ఒక మెథడ్. ఈ మెథడే కావాల్సిన అవసరం లేదు, ఇంత పెద్దగా కూడా కాకుండా మనకి ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇంకొకటి అంటే ఫస్ట్ ఇది 1 ఈజ్ ద ఆల్ ఫ్యాక్టర్స్ కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ నెంబర్ 4, సో 4తో డివైడ్ అవుతుంది అంటే 80 డివైడ్ అవుతుంది కాబట్టి సో 1008 అని కూడా 4 టేబుల్లో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ నెంబర్ 9, 9 తీసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 + 8 9 అవుతుంది కాబట్టి 9 టేబుల్లో కూడా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 9 ఆఫ్టర్ 16, మనం 16లో అంటే చూసినట్టయితే 16 5 జా 80, 16 6 జా 96, 16 7 జా 112 అవుతుంది. సో ఇక్కడ 16 టేబుల్లో మనం 16 6 జా 96, మరి ఇక్కడ 12 మిగులుతుంది, 120 డివైడ్ కాబట్టి 16 టేబుల్లో రాదు. నెక్స్ట్ 25 టేబుల్లో లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ చేస్తాం కావట్లేదు. నెక్స్ట్ 36, 34 టేబుల్లో 9 టేబుల్ వచ్చిందంటే ఖచ్చితంగా 36 టేబుల్లో వస్తుంది. సో 36 ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 49. మనకి ఇది 1080 అనేది మనకి 36 తర్వాత వచ్చేటువంటి స్క్వేర్ నెంబర్తో డివైడ్ కాదు కాబట్టి ఓన్లీ 4 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్తో మాత్రమే డివైడ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.